మందకృష్ణ మాదిక్ గారు ఏర్పాటు చేసినటువంటి మహోత్తరమైనటువంటి ఉద్యమం ఈదుమూడు గ్రామం నుంచి మొదలుకుంటే 20 మంది యువకుల చేత ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని మరి 1994 మరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఎంతో మందిని మరి ఆటుపోట్లకు ఎదుర్కొంటూ ఈ రోజుకి మేము సాధించుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిక్ గారికి మా జాతి ఎంతో రుణపడింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలాల్ని అంబేద్కర్ గారు యొక్క ఆశయాన్ని కూడా ఈ రోజుకి నెరవేరింది. అన్నగారి యొక్క కళ మరి నెరవేరింది. మేమంతా కూడా ఎంతో కృషి చేశాం. మా భార్య బిడ్డల్ని మేము విడనాడి ఎంతో మరి కూలినాలు చేసుకుంటున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా అన్నగారు ఇచ్చేటువంటి పిలుపుని మరి 20-30 సంవత్సరాలుగా ఉద్యమాల్లో పోరాడి మరి ఎంతో అలసిపోయాం. ఇప్పటికి కూడా మేము ఆయన ఆధ్వర్యంలో ఆయన కరసన్నల్లో పనిచేస్తూ వచ్చాం. మందకృష్ణ మాదిక్ గారు పిలుపుని అందుకొని మాదిగ జాతిని మేల్కొల్పి మరి ఊరూరా దండోరా జెండాలు ఎగరవేస్తూ అవమానాలని దాటివేస్తూ మరి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం. మరి మేము ఎన్నోసార్లు జైళ్ళకెళ్ళి రావడం జరిగింది. ఎంతటి పోరాటాలకైనా మేము సంసిద్ధపడి అన్నగారి నాయకత్వంలో ముందుకేసినటువంటి అడుగులు వెనక్కి వేయకుండా ఎన్నో కార్యాచరణలు, ఎన్నో కార్యక్రమాలు, రైలు రోకాలు, రాస్తా రోకాలు, కలెక్టరేట్ కూర్చోట్లు, మరి జాతి ఉద్యమాలు, వికలాంగుల పోరాటాలు, గుండె జబ్బుల పోరాటాలు, మరి ఎన్ని పిలుపులు ఇచ్చినా కూడా రామ అవిశ్రాంత పోరాటాలు చేసి మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో ఈరోజు మరి మోడీ గారిని కూడా ఇక్కడికి దిగువ వచ్చి పిలుపునందుకొని మాదిగల కండా ఉంటాయన్నటువంటి మేరకు పనిచేశాం. మరి ఈ యొక్క ఫలితము మాదిగల విజయంగా భావిస్తున్నాం. మందకృష్ణ మాదిక్ గారి విజయంగా భావిస్తున్నాం. ఆయనకు ఎన్నటికీ జాతి రుణపడి ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా అవిశ్రాంత పోరాటంలో అమరవీరులైనటువంటి మరి మృతులైనటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంతోమంది ఆహుతయ్యారు. వారి యొక్క కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత జాతిపైన ఉంది అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిక్ గారు కూడా ఉందని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. ఆయనకు మేమంతా వెనువెంట ఉంటాం. ఎలాంటి పోరాటాలను పిలుపునిచ్చినా కూడా తక్షణమే స్పందిస్తాం. తప్పకుండా ఆయన వెంట ఉంటాం. జాతి పోరాటాలు చేసే క్రమంలో అంతిమ లక్ష్యం అంబేద్కర్ ఆశయం రాజ్యాధికారం. మరి ఇది సాధించినంత వరకు కూడా అంబేద్కర్ యొక్క ఆశయాల్ని కొనసాగించే క్రమంలో అగ్రవర్ణాలకు ఒత్తాసు పలుకుతూ వారు చెప్పు చేతల్లో వాళ్ళ కాళ్ళ కాడ ఉంటున్నారు. అలాంటి వారు ఇప్పటికైనా నేటికైనా గలం విప్పాలి. గల్లా గుంజైనా సరే మాట్లాడేటువంటి ధైర్యం మందకృష్ణ గారు ఇచ్చారు. ఆ యొక్క విధానం మీద మనం ముందుకెళ్తే మరి ఎంతో దూరంలో లేదు. వర్గీకరణ అవిశ్రాంత పోరాటం వల్లే మరి అందరి విజయంగా మరి ఊరూరే దండోరం మోగించి అవిశ్రాంత పోరాటం వల్లే ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు నుంచి కూడా మనం సాధించుకున్నాం. మరి ఇప్పటి కూడా రాజ్యాధికారానికి సాధించుకోవడానికి మరో 30 ఏళ్ళైనా సరే రామ అవిశ్రాంత పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా